నమస్కారం ఇది సంగతికి స్వాగతం 10 జిల్లాల తెలంగాణ ఇప్పుడు 24 జిల్లాల రాష్ట్రంగా ఆవిర్భవించేందుకు అడుగులు వేస్తోంది అధికార వికేంద్రీకరణ పరిపాలనా పరంగా మరింత సౌలభ్యం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది ప్రభుత్వ ప్రయత్నాలతో దీర్ఘకాలికంగా ఉన్న కొత్త జిల్లాల ఏర్పాటు డిమాండ్కు త్వరలో మోక్షం కలగనుంది రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు నుంచి ప్రక్రియను ప్రారంభించి స్వాతంత్ర్య దినోత్సవం నుంచి కొత్త జిల్లా కేంద్రాల్లో పరిపాలన సాగించాలన్నది ప్రభుత్వ ఆలోచన శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరిగినా జరగకపోయినా ఇందుకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ప్రభుత్వం అంటోంది మరి పునర్వ్యవస్థీకరణలో ఏ జిల్లాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఏ నియోజకవర్గం ఏ జిల్లాలో కలవనుంది ఎవరి డిమాండ్లు తీరనున్నాయి పునర్వ్యవస్థీకరణతో రాష్ట్రంలో దాదాపు జిల్లాల రూపురేఖలు మారిపోనున్నాయి జిల్లాల లెక్క కూడా గణనీయంగా పెరగనుంది కొత్తగా మరో 14 జిల్లాలు రానున్నాయి విస్తీర్ణం పరంగా పెద్దదిగా ఉన్న మహబూబ్ నగర్ జిల్లాతో పాటు కరీంనగర్ మెదక్ జిల్లాల్లో మరో 2 చొప్పున జిల్లా కేంద్రాలు కొత్తగా రానున్నాయి చుట్టుపక్కల ప్రాంతాలతో కలిపి రాజధాని హైదరాబాద్ 4 జిల్లాలుగా రూపాంతరం చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగిలిన వాటి సంగతేంటి ప్రతిపాదిత ప్రణాళికల ప్రకారం జిల్లాల పునర్విభజన ఎలా ఉండబోతోంది పునర్వ్యవస్థీకరణలో ప్రస్తుత జిల్లాల స్వరూపం పూర్తిగా మారిపోనుంది ప్రస్తుతం 10గా ఉన్న జిల్లాల సంఖ్యను 24కు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అంటే కొత్తగా మరో 14 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి ఈ మేరకు ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి నియోజకవర్గాల ప్రాతిపదికన కాకుండా మండలాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగనుంది కొన్ని శాసనసభ నియోజకవర్గాలు 2 జిల్లాల్లోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇందుకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది పునర్విభజన కోసం ఒక్కో జిల్లా నుంచి 2 చొప్పున తెరాస నేతలకు ముఖ్యమంత్రి ఆయా జిల్లాలకు సంబంధించిన నివేదికలు రూపకల్పన చేసే బాధ్యత అప్పగించినట్లు సమాచారం స్థానిక పరిస్థితులు డిమాండ్లు సాధ్యాసాధ్యాలకు అనుగుణంగా నివేదికలు అందించాల్సి ఉంటుంది ఇదే సమయంలో ప్రతిపాదనల తయారీ బాధ్యతను భూపరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్కు అప్పగించారు అమీర్పేటలోని జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం సహాయంతో ఆయన ఉపగ్రహ ఛాయాచిత్రాల సహాయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో పడ్డారు జిల్లాల పునర్విభజనతో పాటు కొత్తగా 30 నుంచి 40 మండలాలు వచ్చేలా మండలాల పునర్వ్యవస్థీకరణను చేపట్టనున్నారు పాలనాపరంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండటం జిల్లాకు నలువైపులా 60 కిలోమీటర్ల వ్యాసార్థానికి మించకుండా గ్రోత్ కారిడార్గా ఎదిగేందుకు అనువుగా ఉండే అంశాలను ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ కొత్త జిల్లా కేంద్రాలు రానున్నాయి మహబూబ్ నగర్ మెదక్ కరీంనగర్ జిల్లాల్లో 2 చొప్పున కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుత సమాచారం మేరకు ఆదిలాబాద్ జిల్లాలో మరో జిల్లా డిమాండ్ ఎప్పటినుంచో ఉంది తూర్పు ప్రాంతాలన్నింట్లో మంచిర్యాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలనే విజ్ఞప్తులు బలంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సానుకూలంగానే ఉంది మంచిర్యాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తారు అయితే ఆసిఫాబాద్ కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా స్థానికంగా వినిపిస్తోంది నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి కేంద్రంగా మరో జిల్లా రానుంది కరీంనగర్ జిల్లాలో కొత్తగా 2 జిల్లా కేంద్రాలు ఏర్పాటవుతాయి జగిత్యాలతో పాటు సిరిసిల్లను ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేస్తారు మెదక్ జిల్లాలోనూ మరో 2 జిల్లా కేంద్రాలు కొత్తగా వస్తాయి ప్రస్తుత జిల్లా కేంద్రం సంగారెడ్డిని ప్రత్యేక జిల్లాగా కొనసాగిస్తూనే సిద్దిపేట మెదక్లను ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేస్తారు
ప్రస్తుత కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని సమీప ప్రాంతాలు సిద్దిపేటలో, నిజామాబాద్లోని సమీప ప్రాంతాలను మెదక్ జిల్లాలో కలుపుతారు. వరంగల్ జిల్లాలో కొత్తగా మరో జిల్లా రానుంది. భూపాలపల్లి కేంద్రంగా ఆచార్య జయశంకర్ పేరిట ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తారు. మంథని ప్రాంతంతో కలిసి ఈ జిల్లా ఏర్పాటవుతుంది. జనగాంతో పాటు మహబూబాబాద్, ములుగు కేంద్రాలుగా జిల్లాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. ఖమ్మంను జిల్లా కేంద్రంగా కొనసాగిస్తూనే కొత్తగూడెం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటవుతుంది. వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ ప్రాంతంలోని కొన్ని మండలాలను ఖమ్మం జిల్లాలో కలిపే అవకాశాలు లేకపోలేదు. భద్రాచలం జిల్లా డిమాండ్ వినిపిస్తోంది. నల్గొండ జిల్లాలో సూర్యాపేట కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. వరంగల్లోని కొన్ని ప్రాంతాలను సూర్యాపేటలో కలిపే అవకాశాలున్నాయి. భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా మరో 2 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. నాగర్ కర్నూల్, వనపర్తి కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయి. గద్వాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. వికారాబాద్, పరిగి, తాండూరు ప్రాంతాలతో వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఇబ్రహీంపట్నం, మేడ్చల్ జిల్లాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. ఈ ప్రక్రియ మొత్తంలో రాజధాని హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ కీలకంగా మారనుంది. హైదరాబాద్ను 2 జిల్లాలుగా విభజించాలా లేక 4గా విభజించాలా అన్న విషయమై ప్రభుత్వానికి పూర్తి స్పష్టత రాలేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జిల్లా కలెక్టర్ పాత్ర అంతగా ఉండబోదు. రాజధాని జిల్లాల సంఖ్యకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లాలో మిగిలే మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్లోని కొన్ని ప్రాంతాలతో పాటు నల్గొండ జిల్లాలోని భువనగిరి ప్రాంతం, మహబూబ్ నగర్ జిల్లాలోని కొంత షాద్నగర్ ప్రాంతాలను హైదరాబాద్తో కలిపి పునర్వ్యవస్థీకరణ చేయాల్సి ఉంది. ప్రస్తుత హైదరాబాద్ను హైదరాబాద్, సికింద్రాబాద్, గోల్కొండతో పాటు హైదరాబాద్ తూర్పు జిల్లాలుగా విభజించే అవకాశాలున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలతో కలిపి హైదరాబాద్లో ఏర్పాటు చేసే 3 కొత్త జిల్లా కేంద్రాలను బాహ్యవలయ రహదారి చుట్టూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 25 ఎకరాల విస్తీర్ణంలో కేంద్రీకృత కలెక్టర్ కార్యాలయాలు నిర్మించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. నగరంతో పాటు శివార్లలో స్థల సమస్య నేపథ్యంలో బాహ్యవలయ రహదారి చుట్టూ స్థల సమస్య ఉండబోదని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా 3 జిల్లాల కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. మహేశ్వరం, చాంద్రాయణగుట్ట సమీపంలో 1, ఘట్కేసర్ ప్రాంతంలో మరొకటి, గచ్చిబౌలి, షేర్లింగంపల్లి ప్రాంతంలో 3వ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తద్వారా ప్రతిపాదిత జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు సమీప దూరంతో పాటు అందరికీ అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలు, వాటిలోని మండలాలకు సంబంధించిన వివరాలు పేర్కొంటూ రాష్ట్రావతరణ దినోత్సవమైన జూన్ 2న ముసాయిదా ప్రకటిస్తారు. ముసాయిదాపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. 1 రోజుల పాటు గడువిస్తారు. క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించడంతో పాటు లేఖలు, ఈమెయిళ్ల ద్వారా అభ్యంతరాలు స్వీకరిస్తారు. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నాక జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి తుది ప్రకటన విడుదల చేస్తారు. వచ్చే స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15 నుంచి కొత్త జిల్లా కేంద్రాల నుంచి పరిపాలన కొనసాగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సుదీర్ఘ కసరత్తే చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా పాలనను ప్రజల చెంతకు చేర్చాలని లక్ష్యంగా ఎంచుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో సర్కారు అనుసరిస్తున్న విధానమేంటి? ఎదురవుతున్న సవాళ్లేంటి? నియోజకవర్గాల పెంపు లేకుండా జిల్లాల సంఖ్య పెంచడం సాధ్యమేనా?
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు డిమాండ్ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. అనేక సంవత్సరాలుగా ఈ విషయంపై చర్చ జరుగుతూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ అంశం చాలాసార్లు తెరపైకి వచ్చింది. ప్రత్యేకించి పెద్ద జిల్లాలైన ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ లాంటి చోట్ల కొత్త జిల్లాల ఏర్పాటు డిమాండ్ ఏళ్ల నుంచి వచ్చింది. స్వరాష్ట్రంలో అవి మరింతగా పెరిగాయి. రెండు 2014 సాధారణ ఎన్నికల సమయంలోనూ తెలంగాణ రాష్ట్ర సమితి కొత్త జిల్లాల అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. జిల్లాల సంఖ్యను 24కు పెంచుతామని ప్రకటించింది. ఎన్నికల ప్రచారం తర్వాత కూడా తెరాస అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అందుకనుగుణంగా హామీలు ఇచ్చారు. అందుకనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. మొదటి దశలో భాగంగా 7 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించారు. రాజకీయ వివాదాలు లేని మంచిర్యాల, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వికారాబాద్, సిద్దిపేట, జగిత్యాల, భూపాలపల్లి కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆ సమయంలో ఇతర జిల్లాల డిమాండ్లు తెరపైకి వచ్చాయి. మెదక్, గద్వాల, వనపర్తి, మహబూబాబాద్, ములుగు, చేవెళ్ల, మేడ్చల్, జనగాం, కొత్తగూడెం ఇలా పలుచోట్ల కొత్త జిల్లా డిమాండ్లతో ఆందోళనలు, నిరసనలు, దీక్షలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో మెదక్ లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తాత్కాలికంగా పక్కన పెట్టింది. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని ప్రకటించింది. తర్వాత వివిధ కార్యక్రమాల్లో ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కేసీఆర్ మెదక్, కామారెడ్డి తదితర చోట్ల కొత్త జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిటీని భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ను ప్రభుత్వం ఆదేశించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా 1984లో రూపొందించిన జిల్లాల ఏర్పాటు చట్టం, మార్గదర్శకాలు రాష్ట్రానికి అన్వయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ స్థానంలో తెలంగాణ పొందుపరుస్తూ చట్టం, మార్గదర్శకాలు రాష్ట్రానికి అన్వయించారు. ఈ మార్పులతో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది. శాసనసభ నియోజకవర్గాల సంఖ్య పెంపునకు సంబంధించి పునర్విభజన ప్రక్రియ చేపట్టేందుకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ దిశగా కొంతమేర ప్రయత్నం జరిగినప్పటికీ పూర్తి స్పష్టత అయితే రాలేదు. 2026 జనాభా లెక్కలు వచ్చాకే పునర్విభజన వీలవుతుందని కేంద్ర ఎన్నికల సంఘ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ బిల్లు ఆమోదం పొందినప్పటికీ పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యేందుకు చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి 33 విజ్ఞప్తులందాయి. మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల నుంచి 11 చొప్పున అత్యధికంగా డిమాండ్లు వచ్చాయి. గద్వాలను జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ 8, జనగాం కోసం 4 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. అన్నీ పరిగణలోకి తీసుకున్నాక కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలన్న నిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు ప్రక్రియకు రంగం సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. జిల్లాల ఏర్పాటుపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కొత్తగా 14 లేదా 15 జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అందుకనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎస్ను ఆదేశించారు. ప్రజల ప్రయోజనాలు, సంక్షేమమే ధ్యేయంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరగాలన్న ముఖ్యమంత్రి జిల్లాల పెంపును శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని సూచించారు. విస్తీర్ణం, జనాభా పరంగా తెలంగాణ పెద్దదే అయినా జిల్లాల పరంగా మాత్రం దిగువనే ఉంది.
జనాభా, విస్తీర్ణం, చట్టసభల స్థానాలు ఇలా అన్ని రకాలుగా చూసినప్పటికీ చిన్నవైన అనేక రాష్ట్రాల్లో జిల్లాల సంఖ్య మాత్రం ఎక్కువే. అందుకే కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనా సౌలభ్యం సహా ఆయా ప్రాంతాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. తగ్గట్టే ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ జనాభా 2011 లెక్కల ప్రకారం 3.5 కోట్లు. రాష్ట్ర విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. అటు జనాభా పరంగా ఇటు విస్తీర్ణం పరంగానూ దేశంలో తెలంగాణ 12వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఉన్న జిల్లాల సంఖ్య 10. జిల్లాల సంఖ్య పరంగా చూస్తే 25వ స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 75 జిల్లాలుంటే మధ్యప్రదేశ్లో 51 జిల్లాలున్నాయి. బీహార్, గుజరాత్, రాజస్థాన్, అసోం, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో జిల్లాల సంఖ్య 30కి పైగా ఉంది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, పశ్చిమ బంగాల్లో 20కి పైగానే జిల్లాలున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో 19, కేరళలో 14, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్లో 13, హిమాచల్ ప్రదేశ్లో 12, మేఘాలయ, నాగాలాండ్, న్యూఢిల్లీలో 11 చొప్పున జిల్లాలున్నాయి. విస్తీర్ణం పరంగా తెలంగాణ కంటే తక్కువ ఉన్న బీహార్, పశ్చిమ బంగా, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, అసోం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, కేరళ, మేఘాలయ, నాగాలాండ్, ఢిల్లీ రాష్ట్రాల్లోనూ జిల్లాల సంఖ్య మనకంటే అధికం. కేరళ, జార్ఖండ్, అసోం, పంజాబ్, ఛత్తీస్గఢ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ జనాభా పరంగానే మనకంటే దిగువనే ఉన్న జిల్లాల సంఖ్య మాత్రం అధికమే. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలుంటే అంతకంటే తక్కువ స్థానాలున్న అసోం, జార్ఖండ్, పంజాబ్, ఛత్తీస్గఢ్, హర్యానా, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో జిల్లాల సంఖ్య మనకంటే అధికంగా ఉన్నాయి. శాసనసభ నియోజకవర్గాల పరంగానూ ఇదే పరిస్థితి. తెలంగాణ కంటే తక్కువ స్థానాలున్న పంజాబ్, ఛత్తీస్గఢ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో జిల్లాల సంఖ్య అధికంగా ఉంది. వీటన్నిటి దృష్ట్యా రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెంపు అనివార్యమనేది స్పష్టం. చిన్న జిల్లాలైతే పరిపాలనా పరమైన సౌలభ్యం సహా పర్యవేక్షణ మెరుగవుతుందని ప్రభుత్వ ఆలోచన. అధికారులకు పరిధి కూడా తగ్గడం వల్ల క్షేత్రస్థాయిలో దృష్టి కేంద్రీకరించేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం కొన్ని చోట్ల జిల్లాలోని మిగతా ప్రాంతాలకు జిల్లా కేంద్రాలు చాలా దూరంగా ఉన్నాయి. జిల్లాల సంఖ్య పెరిగితే ఆ పరిస్థితిలో మార్పు వస్తుంది. రాష్ట్రానికి అదనంగా సివిల్ సర్వీసెస్ అధికారులు రావడం వల్ల కొత్తగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. జిల్లా కేంద్రాలతో పాటు సమీప ప్రాంతాల్లో మౌలిక వస్తువులు మెరుగవడంతో పాటు అభివృద్ధికి దోహదపడుతుంది. ఇదే సమయంలో రాష్ట్ర రాజధానిపై ఒత్తిడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. మన రాష్ట్రంలో జిల్లాల విషయానికొస్తే విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా మహబూబ్ నగర్. జిల్లా విస్తీర్ణం 18,432 చదరపు కిలోమీటర్లు. 16,000కు పైగా చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఆదిలాబాద్, ఖమ్మం ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. 10 జిల్లాలకు గాను 119 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. అత్యధికంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలుంటే మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 14 చొప్పున శాసనసభ స్థానాలున్నాయి. కరీంనగర్లో 13, వరంగల్, నల్గొండ జిల్లాల్లో 12 స్థానాలు, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో 10 చొప్పున సీట్లున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 9 శాసనసభ స్థానాలున్నాయి. ఇంతకంటే తక్కువ సంఖ్యలో శాసనసభ స్థానాలున్న ప్రాంతాలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక జిల్లాలుగా ఉన్నాయి. విస్తీర్ణం పరంగా పెద్దగా ఉన్న మహబూబ్ నగర్, ఆదిలాబాద్ సహా పరిపాలనా సౌలభ్యం కోసం రంగారెడ్డిలోని వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు
ఎప్పటినుంచో ఉన్నాయి. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆయా డిమాండ్లు నెరవేరే అవకాశం కనిపిస్తోంది. చివరిసారిగా 1978లో కొత్త జిల్లా ఏర్పాటైంది. రాజధాని నగరం రోజురోజుకు విస్తరిస్తోన్న తరుణంలో హైదరాబాద్ నుంచి వేరు చేసి రంగారెడ్డి జిల్లాను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ గ్రామీణ జిల్లాగా ఏర్పాటు చేసిన ఈ జిల్లాకు మాజీ ఉప ముఖ్యమంత్రి కెవి రంగారెడ్డి పేరు పెట్టారు. అప్పట్నుంచి రంగారెడ్డి జిల్లా ఉనికిలోకి వచ్చింది. అంతకుముందు 1953లో ఖమ్మం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైంది. వరంగల్ జిల్లా నుంచి కొన్ని ప్రాంతాలను వేరు చేసి అప్పుడు ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేశారు. ప్రస్తుత ప్రణాళికల్లో ప్రతి 15 లక్షల జనాభాకు ఒక జిల్లా చొప్పున అన్ని మండలాలకు జిల్లా కేంద్రాలు సమీపంలో ఉండేలా జిల్లాల్ని పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇదే సందర్భంలో కొన్ని కొత్త మండలాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో మరో 30 నుంచి 40 వరకు మండలాలు అదనంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.